ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. యథార్థవాది టీవీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. రండి, ఈ వారం కూడా క్షీరసాగర మథనం అనేటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇన్ని రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు, దైవాశిష్యులు కలుగునుగాక. రండి, ఈరోజు కూడా మరి మన మధ్యలోనికి ఈ తరం ప్రవక్త అపోస్తలుడు ఆచార్య డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు విచ్చేశారు. సార్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రశ్నలు ఏదైనా సరే ఆధ్యాత్మికంగా సందేహాలతో నివృత్తి కాక మీరు దాని గురించి ఆలోచిస్తూ వీటికి మరి జవాబులు దొరికితే బాగుండును అనేటువంటి ఆ తడబాటులో ఎవరైనా ఉన్నట్లయితే సంపూర్ణ సత్యాన్ని, సర్వసత్యాన్ని, పూర్తి స్పష్టతను మీకు అందించడం కొరకే ఒక కార్యక్రమం క్షీరసాగర మథనం. మరి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని తీయడానికి ఎంతైతే మరి అవస్థలు పడ్డారో మరి పురాణ గాథలలో చూస్తే మరి దైవజనులు దేవునితో నడిచి సాహసించి ప్రార్థించి ఈనాడు ప్రజలు ఈ తరములో ఆధ్యాత్మికంగా ఎన్ని ప్రశ్నలతో అయితే సతమత పడిపోతున్నారో వాటన్నిటిని దేవుని చేత పొందుకొని ఈనాడు అందరికీ అందించడం కొరకు మన ముందు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ యొక్క సదవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకొని ధన్యులు కావాలని మేము ఆశిస్తూ ఉన్నాము. కనుక ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ యొక్క ప్రశ్నలను సంధించి సమాధానాలు పొంది మీరు సంతుష్టులయ్యి దైవాశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ నమస్కారం. సార్ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు క్షీరసాగర మథనం కార్యక్రమాన్ని స్వాగతం. ప్రైజ్ ది లార్డ్. సార్ చాలా సంతోషం సార్ మరొకసారి మిమ్మల్ని చూడడం, ఈ విధంగా కలుసుకోవడం. థ్యాంక్ యూ సార్. ముందుగా చెప్పండి, ఈ మధ్య మరి సోషల్ మీడియాలోను వార్తలలోను వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి కొంతమంది క్రైస్తవులును కొంతమంది దేశభక్తులు కొంచెము గాబరపడిపోతున్నారు. వస్తున్నటువంటి వార్తలు వింటూ ఉంటే ఏంటి అంటే, ఇప్పుడు క్రైస్తవులు గాబరపడేటువంటి విషయం ఏంటంటే యాంటీ కన్వర్షన్ బిల్ అనేది ఒకటి రాబోతుంది. మరి ఇది వస్తే ఎలా ఉంటున్నాయో పరిస్థితులు, అప్పుడు మనం ఆరాధించుకోవచ్చో లేదో, చర్చికి వెళ్ళవచ్చో లేదో, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటున్నాయో, ఎలా మరి మన భక్తి సంగతి ఏమవుతుంది అనేటువంటి ఒక టెన్షన్లో మరి ఉంటున్నారు క్రైస్తవ సమాజము. కొంతమంది సద్భక్తులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఆలోచించేటువంటి కొంతమంది సంస్కారవంతులు కూడా ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి సార్? దీన్ని ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రప్రథమంగా మనం గమనించాల్సింది ఏంటంటే, క్రైస్తవులకు కష్టకాలం వస్తుంది అనే విషయం మన రక్షకుడు యేసు ప్రభు వారే ప్రవచించినటువంటి భవిష్యత్ సంభవం. మునుముందు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని ప్రభువారు చెప్పారు. మరి బైబిల్ యొక్క ప్రవచనాల్లో నెరవేరవలసిన ఒక ప్రవచనం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా శ్రమ కలుగుతుంది క్రైస్తవ సమాజానికి. కనుక దానికి మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడు భారతదేశంలో అనే మాత్రమే కాదు, జనరల్గా క్రైస్తవుని యొక్క మైండ్ సెట్ ఏంటంటే, నేను సత్యమును నమ్మాను, అంత మాత్రాన నాకెవడు గజమాలేసి సన్మానం చేయడు. ఈ లోకమంతా సత్య విరోధమైనటువంటి అదృశ్య శక్తి పరిపాలిస్తోంది కనుక శ్రమలు వస్తాయి. అయితే అంత్యకాలంలో వచ్చే మహాశ్రమలకు ముందుగా సిద్ధపాటు చర్యగా మన దేశంలో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు అనేది వీళ్ళు తెస్తారు తప్పకుండా. ఎవరు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మతోన్మాదుల ప్రభుత్వం తప్పకుండా తీసుకొస్తారు. అది యాక్చువల్గా వీళ్ళ జీవితాశయమే అది. ఒకప్పుడు జనసంఘం ఉండేది. ఆ జనసంఘ్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పొలిటికల్ వింగ్. ఆ జనసంఘం తీసుకెళ్ళి జనతా పార్టీలో చేర్చేశారు. చేర్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క పొలిటికల్ ఫేస్ అయినటువంటి ఆ జనసంఘ్ జనతా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, మళ్ళీ ముక్కలు చిట్లిపోయిన తర్వాత ఒకప్పుడు జనసంఘ్ పిలిపించుకున్నటువంటి ఈ సంఘ్ పరివార్ రాజకీయ ఫేస్ అనేది
భారతీయ జనతా పార్టీలోంచి ఊడిపడ్డాం కనుక భారతీయ అని పేరు తగిలించుకొని వాళ్ళు ఒక పార్టీగా ఫామ్ అయ్యారు. ఇట్స్ ద సేమ్ థింగ్. స్వాతంత్రం రాకముందు నుండి ఆర్ఎస్ఎస్ అనేది ఈ దేశంలో పనిచేస్తూ ఉంది. ఒకప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను పలుమార్లు నిషేధించింది. ఎందుకంటే వీళ్ళు దేశ ప్రయోజనాలకు వీళ్ళు భంగకరము, వీళ్ళు మతోన్మాదులు, ఒక విధమైన తీవ్రవాదులు, ఉగ్రవాదులని వీళ్ళని నిషేధించారు. తర్వాత వాళ్ళు ఇన్ని దశాబ్దాల పాటు 70-80 సంవత్సరాలు అంటే 7-8 దశాబ్దాల నుండి వీళ్ళు కష్టపడి ఏటికి ఎదురీది ఇవాళ వాళ్ళు దేశాన్ని సొంత బలం మీద, సొంత మెజారిటీ మీద వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఇంతసేపు వాళ్ళు చేసిన తపస్సు ఏంటంటే భారతదేశం నుండి క్రైస్తవ్యాన్ని పారద్రోలాలి అనేదే వాళ్ళ యొక్క ఏకసూత్ర కార్యక్రమం. ఇప్పుడు హిందుత్వ అని అంటారు. హిందుత్వ అంటే వాళ్ళ యొక్క డెఫినేషన్ ఏంటి లోపల వాళ్ళకు అంటే యాంటీ క్రీస్తుత్వ. యేసు ప్రభు వారికి వ్యతిరేకతే హిందుత్వ వాళ్ళ దృష్టిలో. ఇంకా నువ్వు ఏ మతమైనా ఉండు, నువ్వు ఏమైనా కానీ మాకు ఎన్ని సిద్ధాంత భేదాలైనా ఉండని, యేసు అనేవాడు ఒక్కడిని తీసుకురాకపోతే మాకు ఓకే. ఇప్పుడు ఈ భావజాలం కలిగిన వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు. కష్టపడి 7-8 దశాబ్దాలు వాళ్ళు కష్టపడి అధికారంలోకి వచ్చిందే క్రైస్తవ మత వ్యాప్తిని అరికట్టాలి, క్రైస్తవ మతాన్ని భారతదేశంలో లేకుండా తుడిచిపెట్టాలని, నేపాల్ లాగా ఇండియాను కూడా హిందూ రాజ్యం చేయాలని వాళ్ళు కలలు కంటున్నారు, ఓపెన్గా చెబుతున్నారు. కనుక వాళ్ళు ఇంతకుముందు ఒకసారి కూడా వీళ్ళు జనతా పార్టీలో భాగంగా ఉన్న రోజుల్లో ఆ ప్రభుత్వం ఉండినప్పుడు ఆల్రెడీ లోక్సభలో బిల్లు కూడా ప్రవేశపెట్టారు ఓంప్రకాష్ త్యాగి గారు. తర్వాత అది వీగిపోయింది, నీలం సంజయ్ రెడ్డి గారు సంతకం చేయలేదు. తర్వాత మళ్ళీ దాన్ని అరుణాచల్ ప్రదేశ్లో ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చారు. ఇవన్నీ జరిగినాయి. కనుక భారతదేశంలో యేసు మార్గం, యేసు ప్రభు పేరే లేకుండా తుడిచిపెట్టాలనేది వాళ్ళకు ఉన్న ఉద్దేశం. కానీ తప్పకుండా వాళ్ళు చేస్తారు, చేయరనేది లేదు. అయితే ఏ బైబిల్ అయితే ఇప్పుడు క్రైస్తవులందరికీ చెప్తున్న మాట అందరూ శ్రద్ధగా ఆలకించాలి. ఏ బైబిల్ గ్రంథం అయితే క్రైస్తవులకి ఎలాంటి శ్రమలు వస్తాయని చెప్పిందో అదే బైబిల్ గ్రంథం ఇంకో ప్రవచనం కూడా చెప్పింది. ఈ శ్రమల కాలము లేక సువార్తకు వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా క్రైస్తవ్యం వ్యాప్తి చెందుతుంది, గొప్ప ఉద్యోగం వస్తుంది. ఇది కూడా బైబిల్ చెప్పింది. అంత్యకాలంలో మహాశ్రమలు వస్తాయని బైబిల్ చెప్పింది. ప్రకటన 14వ అధ్యాయాన్ని మీరు చూస్తే ఆ శ్రమల కాలంలోనే ఎవడునూ లెక్కింప శక్యము కానంత మహాప్రజా సమూహము రక్షణ పొందారు అని కూడా బైబిల్ చెబుతుంది. కనుక క్రైస్తవులు ఎవ్వరూ భయపడకండి. ఇప్పుడున్నటువంటి మతోన్మాద పరిపాలక శక్తులన్నీ కూడా సువార్తను ఆపడానికి తమకు చేతనైనన్ని ఆటంకాలు సృష్టిస్తారు. అధికారం వాళ్ళ చేతిలో ఉంది కనుక. కానీ ఇంతకుముందు ఈ మతోన్మాదులు అధికారానికి రాకముందు జరిగిన దానికంటే 100 రెట్లు ఎక్కువ సువార్త వ్యాపిస్తుంది. అనేక కోట్ల మంది రక్షణ పొందుతారు. ఇది జరగబోతున్న సత్యం. ఇప్పుడు శ్రమలు రావడము బైబిల్ ప్రవచనమే. ఆ శ్రమలలో కోట్ల మంది రక్షణ పొందడం కూడా బైబిల్ ప్రవచనమే. కనుక ఎవ్వరు మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ మతోన్మాదులు వాళ్ళకు చేతనైంది వాళ్ళు చేస్తారు. పైన కూర్చున్న ఆకాశం ముందు ఉన్నటువంటి సత్యదేవుడు, సృష్టికర్త, క్రైస్తవులు నమ్మినటువంటి సృష్టికర్త అయిన దేవుడు తనకు చేతనైంది తాను చేస్తాడు. ఇది ఖాయము. ఎవరు భయపడొద్దు. అందరూ ఎక్సైటెడ్గా రాబోతున్న ఉద్యమాన్ని చూడడానికి మీరు ఎదురు చూస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈనాడు క్రైస్తవులు ఏమైనా చర్యలు తీసుకోవాలంటారా, లేకపోతే అందరూ కలిసి ప్రభుత్వానికి ఏమైనా ఉత్తరాలు పెట్టడం కానీ, లేకపోతే అందరూ కలిసి ప్రార్థించడం కానీ, లేకపోతే ఏ విధంగా ఇప్పుడు స్పందించాల్సినటువంటి అవసరం ఉందంటారు ఒకవేళ యాంటీ కన్వర్షన్ బిల్లు కనుక వస్తే? ఇప్పుడు ఆధ్యాత్మికము అనేది నేను మాట్లాడేది ఎంతసేపు
లేఖనములో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేరుతున్నాయి, మీరు భయపడకండి. ఈ ఆటంకాలు వచ్చే ప్రవచనం నెరవేరుతుంది, ఆటంకాల మధ్యలో మీరు విజృంభించి ఇంకా విస్తరించి వ్యాపిస్తారనే ప్రవచనము నెరవేరుతుందనే సంగతి చెప్పాను. అది ఆధ్యాత్మికంగా మనము అవలంబించాల్సిన వైఖరి గురించి చెప్పాను. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే ఆధ్యాత్మికం పక్కన పెట్టండి, మనం భారతదేశ పౌరులము. ఈ పౌరులము కనుక మనం రాజ్యాంగ ప్రకారంగా ఓటు వేసి మనం ఎన్నుకొని గద్దెనెక్కించిన ప్రభుత్వం ఏ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనారో ఆ రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించకపోతే, పరిపాలించకపోతే అడగాల్సిన, నిలువరించాల్సిన, వాళ్ళు నిలబెట్టి అడిగి వాళ్ళని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా పౌరులందరి మీద ఉన్నది. అది నాట్ ఓన్లీ క్రైస్తవులని మాత్రమే కాదు, హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవారు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు అందరూ కూడా ప్రభుత్వం కనుక తప్పుదారి పడితే తప్పకుండా దారికి తేవడానికి శాంతియుతంగా మన స్వరాన్ని వినబడజేస్తాము. మన వ్యతిరేకత ఇది తప్పండి, మేము ఇది ఒప్పుకోవడం లేదని వాళ్ళకి తెలియజేస్తాం. దానికి ఏమీ అల్లర్లు దొమ్మిలు అక్కర్లేదు. మనకు చట్టసభలు ఉన్నాయి, తర్వాత న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగాన్ని నిర్వచించడానికి కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా నడుచుకుంటే కోర్టులో మనం కేసు వేసి ప్రభుత్వాన్ని సరైన దారిలో పెట్టవచ్చు. కనుక క్రైస్తవులు ఏముంది, పౌరులు ఏముంది, ఇప్పుడు ఒక మతం సంబంధించింది కాదు. యాంటీ కన్వర్షన్ బిల్ను వ్యతిరేకించే హిందువులు కూడా ఉన్నారు. కనుక మతంతో సంబంధం లేదు, ఇక్కడ న్యాయము మానవత్వంతో సంబంధించిన విషయం. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో చూస్తే ఎప్పుడైతే అక్కడ వాళ్ళు యాంటీ కన్వర్షన్ బిల్ ఆల్రెడీ పాస్ చేసినటువంటి దాఖలాలు మనకు కనబడతాయి చరిత్రలో. అలాంటి సమయంలోనే అక్కడ క్రిస్టియానిటీ అనేది ఇంకెక్కువైనటువంటి సాక్ష్యం ఉంది. అవును అవును అవును. ఇప్పుడు ఇక్కడ చేస్తున్న సువార్త ఇంకా ఉధృతం చేయడం కొరకే ఒక విధంగా ఇది వస్తేనే మంచిదేమో అనేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. తీసుకోవచ్చు సార్, క్రైస్తవులు ఏ విధంగా ఆలోచించాలి? వస్తేనే మంచిదని అనుకున్నా, రాకూడదు అనుకున్నా వచ్చేది రాకమానదు. ఎందుకంటే దైవ సంకల్పం, దైవ ప్రణాళిక బైబిల్లో చెప్పింది జరగకుండా ఆపడానికి ఏ శక్తి సరిపోదు, తప్పకుండా జరుగుతుంది. సర్వశక్తి గల దేవుని వాక్ ఇది. క్రైస్తవులు తమ మైండ్ సెట్ దీనికి ట్యూన్ చేసుకోవాలి, ఫిక్స్ అయిపోవాలి. మనకు శ్రమలు వస్తాయి, శ్రమల మధ్యలో మనం విజృంభిస్తాము, అది మనం ఫిక్స్ అయిపోవాలి. అంతేగాని అదేదో పెద్ద విడ్డూరం జరిగినట్టుగా ఆ గగ్గోలు ఎత్తిపోకూడదు. అది బలహీన మనస్తత్వం, బలహీన మనస్తత్వం. అలా క్రైస్తవులు ఎవరు బలహీనలు కాకండి, ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. వచ్చే ఆటంకాల మధ్యలో సర్వశక్తి గల దేవుడు తన బలాన్ని ఎంత అద్భుతంగా చూపిస్తాడో అది కూడా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. క్రైస్తవులు ఎవరు కూడా యాంటీ కన్వర్షన్ బిల్ వస్తుందని బెంబలెత్తిపోయే అవసరం లేదు. శ్రమలలోనే సంఘం విస్తరించింది. అదేవిధంగా దేవుడు చేస్తున్నటువంటి కార్యము తప్పకుండా మరి ఎక్కువగా జరగబోతుందంటూ మరి తెలియజేయడం జరుగుతూ ఉంది. కనుక ఎవరు కూడా మరి పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అదేవిధంగా సార్, ఈ మధ్య కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక ప్రసంగంలో, మేబీ వాళ్ళ చర్చిలోనో వేరే మీటింగ్లోనో ఒక మాట అన్నారు. ఏంటంటే అతి త్వరలో మరి ప్రతి ఒక్కరు కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా 2-3 నెలల్లో తీసుకోవడం కష్టమైపోతుంది అంటూ వారు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం అందరి దృష్టికి తీసుకొని కొందరు గాబరాపడిపోతున్నారు. అయ్యో ఏంటి ఇలా చెప్పారు దైవజనుడు, దైవ సేవకుడు అంటూ. మరి ఇప్పుడు ఎలా మేము త్వరగా తీసుకోవాలన్నా లేదా? కొంతమంది జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, పేరుకేమో క్రిస్టియన్ నేమ్ ఉంటుంది, ముందు సర్టిఫికేట్లోనేమో వేరే నేమ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే కొంచెం కష్టమైనటువంటి విషయం. ఒకవేళ ఇది తీసుకోకపోతే పరలోక ప్రవేశం లేదా అనేటువంటి ఇలాంటి అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ స్పందన ఏంటి సార్? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది? చాలా మంచి ప్రశ్న. ఇది సమకాలీన ప్రాముఖ్యత కలిగిన, కాంటెంపరీ ఇంపార్టెన్స్ కలిగిన ప్రశ్న. నేను అనుకుంటా ఇవాళ కార్యక్రమం అందరికీ ఒక్క ప్రశ్నే సరిపోతుంది, ఒక ఉద్గ్రంథమే రాయాల్సినంత పెద్ద ఇష్యూ. నేను ఇక్కడ చెప్పే విషయాలు అందరూ శ్రద్ధగా ఆలకించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మొట్టమొదటి విషయం, ఉద్యోగములో ఉన్నవారు మేము క్రైస్తవులము అని డిక్లేర్ చేసుకోవడం కష్టము కదా అని అనుకుంటున్నారు.
అలాంటిది ఏమీ లేదు. నేను అందరికీ సకల జనులకు నేను తెలియజెప్పేది ఏంటంటే, ఒకరు ఎస్సీలో ఏ వర్గమైనా కానీ ఒక షెడ్యూల్డ్ కాస్ట్కి చెందిన వ్యక్తిగా గవర్నమెంట్ ఉద్యోగము కానీ ప్రభుత్వ భాగస్వామ్యం ఉన్నటువంటి ఒక సంస్థలో ఉద్యోగం కానీ ఎవరికైనా వస్తే వాళ్ళు ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ వారు ఎస్సీ, అక్కడ వారు మాల హిందూ, మాదిగా హిందూ ఇలా రాయాల. అక్కడ కాస్ట్ అనే దగ్గర మాలా కానీ మాదిగా కానీ రాస్తారు. రిలీజన్ అన్నప్పుడు విధిగా హిందూ అనే రాయాలి, ఎందుకంటే క్రిస్టియన్ అనడానికి వీలు లేదు. క్రిస్టియన్లో అయితే కులము లేదు కనుక, కులం అనేది హిందూ మతంలో హిందూ సంస్కృతిలో భాగం కనుక ఇక్కడ మాలా మాదిగా రాస్తే తప్పకుండా అక్కడ హిందూ అనే రాయాల్సి వస్తుంది. కనుక మాలా హిందూ మాదిగా హిందూ అనే రాసి వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తర్వాత మేము ఇప్పటి నుంచి క్రైస్తవులమని చెప్పుకుంటే వాళ్ళ ఉద్యోగాలు వేస్ట్ చేయడం అనేది ఉండదు. సకల జనులు ఇది తెలుసుకోండి. అపాయింట్మెంట్ జరిగినప్పుడు నేను హిందూ విశ్వాసంలో ఉన్నానండి. తర్వాత ఒకనాడు నేను యేసుని గురించి తెలుసుకున్నాను. నాకు రాజ్యాంగము అనుగ్రహించినటువంటి హక్కును బట్టి నేను ఇక నుంచి యేసుని అంగీకరించడానికి ఆరాధించడానికి తీర్మానించుకున్నా అని చెబితే ఉద్యోగంలో నుంచి వాళ్ళని ఇంటికి పంపరు. ఆ తర్వాత ప్రమోషన్ల విషయంలో ఇబ్బంది పెడతారేమో, కానీ ఉన్న ఉద్యోగం మీద పోదు, నోటికాడ కూడిపోతుంది అనేది లేదు. నా శిష్యులు కొంతమంది చేత నేను ఆ పని చేయించాను కూడా. వాళ్ళు ప్రభుత్వానికి తర్వాత ఇప్పుడు బిహెచ్ఏలో ఉన్నవాళ్ళు, ఈసీఆర్లో ఉన్నవాళ్ళు, సెక్రటేరియట్లో ఉన్నవాళ్ళు కొంతమంది నా శిష్యులు నన్ను అడిగితే ఒక అఫిడవిట్ చేయించి డిపార్ట్మెంటల్ హెడ్కు పంపించేశాం. అంతే ఇక వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అయిపోతున్నారు. రికార్డులు ఆన్ రికార్డు మారిపోయి ఇదొక విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, సర్టిఫికేట్లో హిందూ మాల అనేది ఉన్నంత మాత్రాన యేసు పరలోకానికి రానివ్వడు అనేది కూడా అది సరైన అభిప్రాయం కాదు. ఎందుకంటే ఇక్కడ మాల ఆర్ మాదిగా ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ లేకపోతే బీసీ అనేది సామాజిక అంశమే కానీ అది ఆధ్యాత్మిక అంశం కాదు. ఇది సామాజిక అంశం. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు అతను ఒక వ్యక్తి మాల కులంలో, మాది కులంలో, ట్రైబ్లో, బీసీలో పుట్టాడు. అతను పుట్టిన సమయం నుండి ఏ వివక్ష అనుభవిస్తూ వచ్చాడు, ఏ అణిచివేతను అనుభవిస్తూ వచ్చాడు, దానిని బట్టి అతనికి కొన్ని రాయితీలు, కన్సెషన్లు, సౌకర్యాలు, కొన్ని రిజర్వేషన్లు, ఉద్యోగాల్లో కొన్ని వాళ్లకు కొన్ని అలాట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు తర్వాత యేసుని నమ్మినప్పుడు ఈ వివక్ష అంతా పోదు కదా. యేసుని నమ్మినా సరే అలాగే అతను అంతకుముందు నీచంగానే చూశారు, ఇప్పుడు కూడా నీచుడుగానే చూస్తారు. ఇది సామాజిక అంశం. ఇప్పుడు మతము మార్చుకున్నా సరే కులం మారదు అనేది సుప్రీంకోర్టు రూలింగ్ జడ్జిమెంట్ కూడా ఉన్నది. కనుక ఇక సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ఆ మాత్రం జ్ఞానం యేసు స్వామికి ఉండదా? తప్పకుండా ఆయన అసలు ఇష్యూనే తీసుకోవడం. ఇట్ ఈస్ నాన్ ఇష్యూ బిఫోర్ జీసస్. నువ్వు ప్రభుత్వ రికార్డులలో నువ్వు అది రాసుకొని నువ్వు యేసు ప్రభువుని నమ్మినప్పుడు మరి వెంటనే రికార్డు మార్చుకోకుండా నువ్వు హిందూగా ఎందుకు కంటిన్యూ అవుతున్నావు అని అంటే నేను దీనికి సమాధానం చెప్తున్నాను. దీనికి కారణం మన భారతదేశంలోని పెద్దలు, పరిపాలక వర్గము చేసిన అతిపెద్ద కుట్ర ఉన్నది. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మీరు సర్టిఫికేట్లో క్రైస్తవులుగా ఉండి చర్చిలో కూడా క్రైస్తవులుగా ఉంటే ఇబ్బంది లేదు. సర్టిఫికేట్లో ఆన్ రికార్డ్ క్రైస్తవులు, చర్చిలో క్రైస్తవులు ఇబ్బంది లేదు. కానీ చర్చిలో క్రైస్తవులుగా ఉండి, సంఘ పెద్దలుగా ఉండి, ఆన్ రికార్డ్ హిందువులుగా ఎందుకు మీరు కంటిన్యూ అవుతున్నారు? మీరెందుకు పిరికి వాళ్ళ, మీరు భయపడుతున్నారా? ఇక్కడ కూడా మీరు హిందువులుగా కాకుండా క్రైస్తవులను చెప్పుకోవచ్చు కదా అని అంటున్నారు కదా. నేను చెప్తున్నా, ఒక కౌంటర్ క్వశ్చన్ ఇస్తున్నా. ఏంటంటే ఎస్సీ కులములో పుట్టి క్రీస్తుని అంగీకరించిన వాడు నేను క్రైస్తవుని అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు కల్పించారు
అట్లా కల్పించినటువంటి దుర్మార్గులు ఎవరు, బద్మాషులు ఎవరు అనే మాట వాడుతున్న కాన్షియస్గా నీవు సిక్కు మతంలో పుట్టి క్రీస్తుని అంగీకరించవచ్చు, నీవు ఏ బౌద్ధ మతములో జైన మతంలో పుట్టి క్రీస్తుని అంగీకరించవచ్చు, లేదా నువ్వు మాల లేక మాదిగగా ఉండి బౌద్ధంలోకి వెళ్ళొచ్చు, మాదిగమాలగా ఉండి ఇస్లాంలోకి పోవచ్చు, లేకపోతే సిక్కు మతంలోకి పోవచ్చు, జైన మతంలోకి పోవచ్చు. ఏ మతంలోకి పోయినా సరే నీకు మాదిగ రిజర్వేషన్ స్టేటస్ ఉంటుంది. బీయింగ్ బార్న్ ఇన్ షెడ్యూల్డ్ కాస్ట్, నీవు ఏ మతంలోకి పోయినా నీ రిజర్వేషన్ నీకు ఉంటుంది. ఓన్లీ యేసు మతంలోకి పోతేనే ఉండదు అని ఈ 2 నాలుకల ధోరణి మన చట్టంలో మన రాజ్యాంగంలో అసలు పొందుపరచడం వెనుకనే చాలా పెద్ద కుట్ర ఉన్నది. కనుక ముళ్ళుతోనే తీయాల. అసలు నా మత విశ్వాసంతో ప్రభుత్వానికి సంబంధం ఏమున్నది? నేను రోజుకో మతం నమ్ముతా, నేను ఏ మతం నమ్ముతున్నాను అనేది ప్రభుత్వానికి సమస్య ఎందుకు? ప్రభుత్వ సమస్య ఇది కాదు. నేను ఏ మతం నమ్ముతున్నా, ఎంతమంది ఎక్కువ మతాన్ని నమ్ముతున్నారు, ఎంత ఎక్కువ మంది తక్కువ మంది అనేది కాదు సమస్య. సరైన రోడ్లు లేవనేది ప్రభుత్వ సమస్య. తాగునీరు లేవు, సాగునీరు లేదు, విద్య లేదు, వైద్యము లేదు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, నేరాలు పెరిగిపోతున్నాయి, శాస్త్రీయ విద్యా విధానము లేదు. ఇది ప్రభుత్వానికి ఉండాల్సిన సమస్య. శాస్త్రీయ విద్యను గురించి ఆలోచించరు, నిరుద్యోగ సమస్య గురించి ఆలోచించరు, మహిళల మీద అత్యాచారాల గురించి ఆలోచించరు, డ్రైనేజ్ సిస్టమ్ బాగోలేదు, రోడ్లు సరిగా లేవు, ధరలు పెరిగిపోతున్నాయి, ద్రవ్యోల్బణం, ఏది సమస్య కాదు వీళ్లకు. బొంబాయి తీసేసి ముంబై అని పిలవాలి, అదొక్కటే వాళ్ళ సమస్య. కలకత్తా తీసేసి కోల్కతా అనాల, మెడ్రాస్ తీసేసి చెన్నై అనాల. అబ్బాయి దేశం బాగుపడ్డది. అవును, చెన్నై అన్నప్పుడు అవే గుంటలు ఉన్నాయి, ఇప్పుడు మద్రాస్ అన్నప్పుడు అవే గుంటలు ఉన్నాయి. కనుక ఇదంతా కూడా ఒక తెలివి తక్కువ ధోరణి, తెలివి తక్కువ పాలసీ, తెలివి తక్కువ పరిపాలన. కాబట్టి నేను చెప్తున్నాను, వీళ్ళు అసలు సమస్యలు వదిలిపెట్టి దీని మీద ఎందుకు పడ్డారంటే వీళ్ళందరూ సత్య విరోధులు, వీళ్ళు న్యాయవంతులు కాదు. అన్యాయంగా ఒక సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు ముళ్ళుతోనే తీయాల, ముళ్ళుతోనే తీయాలి. దుర్మార్గంగా ఒక కుట్రపూర్వకంగా మీరు ఎస్సీలు అయితే ఏ మతంలో కన్నా పోవండి, ఒట్టి యేసు మతంలోకి మాత్రమే వెళ్ళొద్దు, ఎక్సెప్ట్ క్రిస్టియానిటీ, ఎనీ అదర్ రిలీజన్ నువ్వు వెళ్ళొచ్చు, స్టిల్ ఎంజాయ్ యువర్ రిజర్వేషన్స్, ఓన్లీ ఇంటూ క్రిస్టియానిటీ యూ డోంట్ గో అని చెప్పడము పరమ దుర్మార్గమైన నీచమైనటువంటి ధోరణి. కనుక దానికి విరుగుడుగా ముళ్ళుతోనే తీయాల. కనుక సరే మాలా హిందూ అనేది కొనసాగని, నేను యేసుని గురించి తెలుసుకున్నప్పుడు ఆరాధనకి వెళ్తాం. అవును, ఒకరు మాలా హిందూ అయితే యేసుని ప్రార్థించొద్దని రాజ్యాంగంలో ఎక్కడుంది? అవును, నేను పుట్టుకతో ఎస్సీ మాల, లేకుంటే ఎస్సీ మాదిగా హిందూ, మాల హిందూ. నా హృదయంలో 33 కోట్ల దేవతల్ని ప్రార్థించుకో అవకాశం ఉన్నప్పుడు, ప్రార్థించుకోవడానికి పూజించుకోవడానికి హక్కు ఉన్నప్పుడు యేసుని ఆరాధించొద్దని ఎవరు చెప్పడానికి? నేను ఎస్సీ మాల, ఎస్సీ హిందూ ఉండొచ్చు, నేను ముస్లిం దర్గాకి పోతా, వద్దంటానికి ఎవరికి హక్కు ఉన్నది? అలాగే హిందువులు దర్గాలకు వెళ్తారు, ముస్లింలు హిందూ దేవాలయాలకు వస్తారు, ఎవరికి హక్కు ఉంది వద్దంటానికి? యాజ్ ఏ మాల, యాజ్ ఏ మాదిగా నేను చర్చికి వెళ్ళొద్దంటానికి ఎవరికి హక్కు ఉన్నది? అంటే మీరు సర్టిఫికేట్లో అట్లా లేకపోతే మీరు చర్చిలోకి రానివ్వరు అని కుంటం గారు చెప్పారు. కుంటం గారు అంటే నాకు చాలా అభిమానం. ఈజ్ ఏ రియల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వెరీ ప్రేయర్ఫుల్ మ్యాన్, మ్యాన్ ఆఫ్ హోలీనెస్, మంచి మాదిరి జీవితము, పరిశుద్ధత కలిగినటువంటి స్వచ్ఛమైన దైవజనుడు. ఐ రియల్లీ సాల్యూట్ టు హిజ్ ఆనెస్టీ అండ్ హిజ్ పర్ఫెక్షనిజం. చాలా సీరియస్ మైండెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అయితే వారు తమకున్న భారాన్ని అలా చెప్పారు, వారి విషయంలో అభ్యంతరం లేదు. కానీ ఆ భయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను బైబిల్ పట్టుకొని చర్చికి పోతుంటే నువ్వు ఆన్ రికార్డు క్రిస్టియన్ కాదు కదా, దీంట్లో రావద్దు అని ప్రభుత్వం ఒక జవాన్ని అక్కడ పెట్టి ఆపుతుందా? అట్లాంటి పిక్చర్ క్రియేట్ చేస్తున్నారు. అవును భయ్, నేను హిందువునే, ఇవాళ ఒకరోజు నాకు యేసు మీద ఇష్టం పుట్టింది, ఇక్కడ కూడా ప్రార్థన చేసుకుందామని వచ్చాను, వద్దనంటే దేవుడివి. అలాగే ప్రాక్టికల్గా ఆటంకం చేయడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు, అది ప్రాక్టికబుల్ కాదు, సాధ్యం కాదు.
కనుక నేను చెప్తున్నాను, ఎస్సీ సోదరులందరికీ నేను చెబుతున్నాను, మీరు రికార్డులు ఏమైనా ఉండనియండి, రికార్డు మార్చుకుని ఒక ఏమంటారు జంజాట ఇప్పుడు పెట్టుకోవద్దు. రికార్డు ఎట్లా ఉన్నదో అట్లా ఉండనియండి. అది మీరు జన్మముతో మీకు వచ్చిన సామాజిక అంతస్తు, మీరు అనుభవించిన వివక్ష, అణిచివేత, అదంతా మీ సర్టిఫికేట్లోనే ఉండని. మీకు ఏ సైన్ మీద ఇష్టం ఉంటే చర్చికి వెళ్ళండి. వద్దనడానికి ఏ ప్రభుత్వానికి ఇష్టం అవసరం లేదు, హక్కు లేదు. ఒకవేళ ఎస్సీలలో ఎవరైనా హిందువులుగా సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళు చర్చకు పోతూ ఉంటే ప్రభుత్వం అక్కడ పోలీసులను పెట్టి ఆటంకపరిస్తే దేశంలో ఉండే 40 కోట్ల మంది దళితులు ఒక్కటవుతారు. అది నేను చెప్తున్నా. దేశంలో ఇప్పుడు దళితులు అన్నోళ్ళు 40 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే రోడ్ల మీదకి వస్తే ఏ ప్రభుత్వం అన్నా తల ఒగ్గాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా జనసంఘ లేదు, బీజేపీ లేదు, మనువాదం లేదు, ఏమీ లేదు. అంత అంబేద్కర్ వాదమే నడుస్తుంది అప్పుడు. కనుక దేశంలోని దళితులందరూ ధైర్యం తెచ్చుకోండి. మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. మీరు ఇష్టమైతే యేసుప్రభుని నమ్మండి, ఇష్టం కాకపోతే మీకు ఇష్టం ఉన్న దేవతను నమ్ముకోండి, దాంట్లో అభ్యంతరం. కానీ మీ మత విశ్వాసాల మీద పెత్తనం చేయడానికి ఎప్పుడుగా ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వానికి కానీ హక్కు లేదు. ఇది మీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. సర్టిఫికేట్లో మీరు ఏదన్నా రాసుకోండి, మీరు ఏమైనా ప్రార్థన చేసుకోండి. అసలు అడగాల్సిన అవసరమే ప్రభుత్వానికి లేదు, అడిగినా చెప్పాల్సిన అవసరం మీకు లేదు. మతం అనేది ప్యూర్లీ వ్యక్తిగత విషయం. అది ఎవరు బలవంత పెడితే మనం ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదు. సార్, ఇప్పుడు ఎస్సీలు ఒకరు మాత్రమే యేసు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళకు బీసీసీ సర్టిఫికెట్స్ ఇస్తా ఉన్నారు. అయితే మిగతా మతస్థులు కానివ్వండి, మిగతా క్యాస్ట్ వారు ఎవరైనా సరే యేసు ప్రభువుని నమ్మి ఆరాధిస్తున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మాత్రము మీరు బీసీసీ తీసుకోమని ఫోర్స్ చేసేవారు లేరు, అలా చట్టమే లేదని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో ఒక రూల్ తీసుకురావాల్సిన అవసరం లేదా? ఎస్సీలకే ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ క్రిస్టియన్ గా మారితే బీసీసీ అనేది మిగతా క్యాస్ట్ వాళ్ళు అందరికి కూడా ఇవ్వాలి, లేదా ఇది లేకుండానే తీసివేయాలి? అంటే ఏం చేయాల్సిన అవసరం ఉందంటారు? దానికి ఏ విధంగా ఆలోచించాలి, చర్యలు తీసుకోవాలి? ఆ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉండి కొంతమంది యేసుని అన్నారు. రెడ్డిస్ అనేది ఫార్వర్డ్ కాస్టే, మరి కమ్మ అనే కులం, వీరు కూడా సమాజంలో కొంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా, కళారంగంలో, వ్యాపార రంగంలో కూడా కమ్మవారు మంచిగానే ఆశ్రయింపబడ్డారు. అలాగే ఇప్పుడు రెడ్డిస్, బ్రాహ్మణ్స్, వైశ్యాస్ అయితే ఇలాగ వాళ్ళు మొదటి నుంచి వ్యాపార వర్గమే. ఇప్పుడు వీళ్ళు యేసును నమ్మారా, యేసును నమ్మలేదా అనే సంగతి అక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఆ విశ్వాసంలో ఉన్నా ఈ విశ్వాసంలో ఉన్నా వాళ్ళకంటూ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏముంది? బ్రాహ్మణులకు ఉద్యోగాల్లో రిజర్వేషను, వైశ్యులకు రిజర్వేషను, కమ్మవారికి వాళ్ళకి రిజర్వేషన్ అనేది అట్లా ఏం లేదు కదా. రెడ్డిస్కు రిజర్వేషన్ లేదు కదా. ఏ రిజర్వేషన్ పొందని వాడు ఏ మతంలోకి పోయినా పట్టించుకోరు. రిజర్వేషన్ పొందిన వాడిని అడుగుతారు. ఇప్పుడు రిజర్వేషన్లో ఫలానా మతంలో ఉన్నానని చెప్పుకొని పొందావు, మరి ఇంకో మతంలో పోయావు కనుక ఆన్ రికార్డు కూడా మార్చు అనే పాయింట్. వేరే అభివృద్ధి చెందినటువంటి ఉన్నత సామాజిక వర్గాలలో ఉన్నోళ్ళు, వాళ్ళు అందులో ఉన్నా ఇందులో ఉన్నా వాళ్ళకంటూ మనం ఇచ్చింది ఏది లేదు కనుక వాళ్ళని ప్రశ్నించొద్దు, వీళ్ళకి ఇస్తున్నాం కనుక ప్రశ్నిస్తాము అనేది. అందులో వీళ్ళని కనుక మనము అదుపు చేయకపోతే దేశంలో ఉండే 40 కోట్ల మంది కూడా ఒకవేళ క్రీస్తు మార్గంలోకి వస్తే అప్పుడు ఇక క్రిస్టియన్స్ మైనారిటీ కాదు. ఇప్పుడు ఒక 40% 40 కోట్ల మంది క్రైస్తవులు, ఇంకొక 30 కోట్ల మంది ముస్లింలు, 70 కోట్ల మంది ఉంటే మిగతా బౌద్ధులు, జైనులు పోగా నేను హిందువుని అని ప్రకటించుకున్న వాళ్ళు హిందూ దేశంలో హిందువులే మైనారిటీ అయిపోతారు. కనుక ఆ స్థితి రాకూడదు, మేమే మెజారిటీగా ఉండాలి అని ఈ క్రీస్తు మార్గాన్ని ద్వేషించే కొంతమంది ఆలోచన చేస్తున్నారు. కనుక వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది అని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఇంకా పబ్లిక్ నుంచి వచ్చేటువంటి కామెంట్స్ని బట్టి, వారి యొక్క ఉద్దేశాలను బట్టి మళ్ళీ మీ దగ్గరికి ఆ ప్రశ్నలను తీసుకొస్తాం సార్.
సార్ అదేవిధంగా ఇంతకుముందు ఒక సహోదరుడు కాల్ చేశారు, అడిగారు ఏంటంటే కొలసీలకు రాష్ట్ర పత్రిక 2:16 అక్కడ పున్నమి, అమావాస్య, విశ్రాంతి దినములు అనేటువంటి వాటి విషయంలో అవి ఛాయ మాత్రమే, నిజస్వరూపము క్రీస్తు లోపల ఉంది అన్నారు కదా. అమావాస్య అనేది క్రీస్తు లోపల ఏ విధంగా ఉంది అనేది వివరించండి అని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంది సార్, ఏంటంటే 44వ కీర్తన 19వ వచనములో, అయితే నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మను కప్పి ఉన్నావు. సరే దీనికి అర్థం ఏంటి, ఇది కొంచెము రంజిత్ ఓఫిర్ గారి చేత జవాబు ఇప్పించండి అంటూ కాల్ చేయడం జరిగింది. కొంచెం మీరు చెప్పండి సార్ దీని గురించి. 2 ప్రశ్నలు అడిగారు. అవును సార్. కొలసీ 2:16 యేసులో ఉన్నటువంటి 4 ఆశీర్వాదాలు, 4 విధాల ఆధ్యాత్మిక ఐశ్వర్యాలు, ధన్యతలు, ఆధ్యాత్మికమైనటువంటి మర్మమైన సంగతులు 4 చెప్పాడు. ఏంటంటే పండుగలు, అన్నపానములు, అమావాస్య, విశ్రాంతి దినం. ఇవి రాబోతున్న వాటి ఛాయ. యేసు ప్రభు నుండి రాబోతున్న దైవాశీర్వాదాలు, దైవ కార్యాలకి ఇది ఒక నమూనా, ఒక ఫిగరేటివ్గా చెప్పారు. అసలైనటువంటి సంగతులు యేసులో ఉన్నవి. ధర్మశాస్త్రంలో ఉన్న 4 కూడా యేసులో ఉన్న 4 ఆశీర్వాదాలు నీడలు. అది పౌలు చెప్పాడు. ఇప్పుడు ఆ సోదరుడు అడిగింది ఏంటంటే, మిగతావి ఓకే, పండుగలు యేసులో ఉన్నవి, పండుగల ఛాయ, అసలు పండుగ యేసులో. అన్నపానాలు ఒక నీడ, నిజమైన అన్నపానాలు యేసులో ఉన్నాయి. విశ్రాంతి దినం ఒక నీడ, అసలైన విశ్రాంతి క్రీస్తులో ఉన్నది. మరి అమావాస్య అనేది ఒక నీడ, అసలైన అమావాస్య క్రీస్తులో ఉందంటే ఇది బాగాలేదు కదా, చెప్పుకోవడానికే బాగోలేదు. అమావాస్య అంటే చాలా భయం కలిగించే ఒక సమయం, చిన్న చీకటి, ఎవరికి ఇష్టం ఉండదు. కవులు ఎప్పుడైనా కూడా పండు వెన్నెల, పిండి ఆరబోసినట్టుంది, చక్కగా తెల్లగా వెన్నెల కాంతిలో ఆ యొక్క అడవి సౌందర్యం, భూమి మీదంతా కూడా తెల్లని చంద్రకాంతి అని కవులంతా కూడా ఆ చంద్రుని వెన్నెల కాంతులను అది ప్రతిఫలించడము, నదుల మీద, చెట్ల మీద, తర్వాత సముద్రం మీద ఎక్కడ చూస్తే వెన్నెల అని రిఫ్లెక్ట్ అయినప్పుడు ఒక అందమైనటువంటి దృశ్యం. వెన్నెల మీద కవిత్వాలు వచ్చాయి, కానీ ఎంత చక్కటి అమావాస్య రాత్ర ముఖమంతా కాటుక చూసుకున్నట్టున్నదని ఎవరు కవిత్వం రాయలేదు. అమావాస్య అంటే నోబడీ లైక్స్ ఇట్. యేసు ప్రభువులు అమావాస్య ఏంటి అనేది ఆ ప్రశ్న. అక్కడ ఒక బ్యూటిఫుల్ ట్రూత్ ఏంటంటే, అమావాస్యను ఇంగ్లీషులో న్యూ మూన్ అంటారు. న్యూ మూన్ అంటారు. చంద్రునికి 15 రోజులు వృద్ధి, 15 రోజులు క్షయం ఉంటుంది. శుక్లపక్షము, కృష్ణపక్షం. రాను రాను క్షీణించి నలుపు చీకటి ఎక్కువయ్యేది కృష్ణపక్షం. రాను రాను వృద్ధి చెంది చంద్రుడు ముందు పూర్ణ చంద్రబింబంగా మారేది, అది శుక్లపక్షం. చంద్రుడు పెరిగి 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 నిండు చంద్రుడు అయినప్పుడు ఎంతో అందంగా ఉంటాడు పౌర్ణమి. కానీ రాను 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 క్షీణించినప్పుడు మొత్తం సన్నటి గీతలాగా మాత్రమే మిగిలిపోయి చంద్రుడే లేనట్టు ఉంటుంది. బాగా పరీక్షలు చూస్తే ఎక్కడో ఉండి లేనట్టుగా ఉంటాడు తప్ప చంద్రుడు లేనటువంటి ఆకాశం అంత అందంగా ఉండదు. అయ్యో చంద్రుడే లేకుండా పోయాడని దిగులు పడ్డా అనుకోండి, ఆ రోజు నుండి చంద్రుడు వృద్ధి కావడం మొదలు పెడతాడు. అంటే క్రీస్తులో అమావాస్య అంటే నూతన మాసారంభము, కొత్త నెల యొక్క మొదలు. అంతేకాదు, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే విశ్వాసికి కానీ స్థానిక సంఘమునకు కానీ అమావాస్య అనేది నూతన ఉజ్జీవానికి ప్రారంభం. చంద్రుడు
క్షీణించి అసలే లేకుండా పోయినట్టు ఒక విశ్వాసి కూడా అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటాడు. ఏకరీతిగా హెచ్చుతగ్గులు లేకుండా ఏ విశ్వాసి ఉండరు. అందరూ కొంతకాలం పెరుగుతూ ఉంటారు, కొంతమంది కొన్నిసార్లు తరుగుతూ ఉంటారు. నేనైనా మీరైనా ఎవరైనా కొంతకాలం అద్భుతంగా ప్రార్థనలో ఉండాలి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని చక్కగా ఊళ్ళూరుతూ దేవుని కొరకు ముందు సాగుతాడు. కొంతకాలం అయినాక ఏదో ఒకటి జరుగుతుంది. నిరాశ నిస్పృహ ఆవరించిన ఏం దేవుడు ఏం భక్తి అని మొత్తం అమావాస్యలకు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వెలుగే లేని మనిషిగా, అసలు ఏమాత్రం వెలుగు లేనటువంటి చీకటిగా, అంటే నిరాశ నిస్పృహని చీకటి, లేక దేవుని వాక్య వెలుగు లేకపోవడం అనే చీకటి, దేవుని ముఖకాంతిలో ఉండకుండా ఉంటే అందువల్ల చీకటి, ఏదైనా సరే ఇతర సువార్త చెప్పలేనటువంటి చీకటి, ఏ రకంగానైనా వీడు మొత్తం చీకటి అయిపోయినప్పుడు ఇతనికి జీవితానికి అది ముగింపు కాదు. దేవుడు విడిచిపెట్టాడు. మొత్తం క్షీణించి ఏం లేకుండా పోయిన చందమామ మళ్ళీ వృద్ధిలోకి రాగొస్తాడు. ప్రతి విశ్వాసి తన జీవితంలో ఒక నూతన ఉద్యోగాన్ని మళ్ళీ పొందుతాడు. మీ జీవితంలో అమావాస్య సంభవించినప్పుడల్లా, మీ జీవితంలో అమావాస్య అనేది వచ్చేసి నిన్ను చీకట్లో మించినప్పుడల్లా దేవుడు నిన్ను దర్శించడం మొదలుపెట్టేది ఉన్నది. అప్పుడే నువ్వు మళ్ళీ పెరగడం ప్రారంభిస్తావు. కనుక యేసులో మరి క్షీణించి కృషించిపోయిన ప్రతి విశ్వాసికి నూతన ఉజ్జీవ ఆరంభమైనది. అది అమావాస్య యేసులో ఉండమంటే అర్థం. ఇంకొకటి ఆయన నక్కలున్న చోట అని అది 44వ కీర్తన 19వ వచనంలో ఉంది. వెరీ సింపుల్. ఏంటంటే ఎవరైనా ఇంట్లో ఆవులను, గేదెలను, మేకలను, గొర్రెలను, తర్వాత కుక్కలను పెంచుకుంటాడు, కానీ ఎవడు నక్కలను పెంచుకోడు. నక్కలు అనేవి డొమెస్టిక్ యానిమల్స్ కాదు, సాధు జంతువులు కాదు, అవి మచ్చిక చేసుకునే జంతువులు కాదు. మేకలు, గొర్రెలు, గేదెలు ఇట్లా అన్ని పెంచుకోవచ్చు, ఒంటెలు అన్ని పెంచుకోవచ్చు. నక్కలు, తోడేళ్ళు ఇవి అడవి జంతువులు. మనం పెంచుకుంటే కుక్క, నక్క దాదాపు ఒకటే లాగా ఉంటే కొంచెం నోరు సన్నగా ఉంటుంది తప్ప అవి రెండు కజిన్స్ ఏమో అనిపిస్తుంది. వాడి పేరు కూడా కుక్క, నక్క దాదాపు అట్లాగే ఉంది. కానీ పేరులో సామ్యం ఉన్నా, పోలికలు దగ్గరగా ఉన్నా, దాని నేచర్ చాలా డిఫరెన్స్. నక్క జిత్తులు అంటాం, అది జిత్తులో మారి, నక్క జిత్తులో మారి. కుక్క విశ్వాసానికి ప్రతీక. కుక్క చాలా విశ్వాసం, తన యజమాని కొరకు ప్రాణమైన ఇచ్చేస్తుంది. ఒకసారి నన్ను ప్రేమించేది నావాడు అనుకుంటే అది చచ్చిపోయినా సరే అది వాడిని వదిలిపెట్టదు. అలాంటి రక్షణ నక్కకు లేదు. బేసికల్గా ఏంటంటే నక్క అంటే నేను అడవి జంతువు. నక్కలు ఉన్న చోట అంటే అరణ్య స్థలాలలో అని అర్థము. మనుషుల మధ్య, జనావాసాల మధ్య కాదు. ఏ మనిషి ఏదేమి అడవి లాంటి ప్రదేశాలలో నీవు మమ్మల్ని నలగొట్టున్నావు. రెండో విషయం, మోసగాండ్ర మధ్యలో చుట్టందరూ ఉన్నంత నక్కలే కదా. ఇప్పుడు నక్కలు అడవిలో ఉన్నాయి, ఊళ్ళో ఉండవని చెప్పా. కానీ ఊళ్ళో నక్కలు వీళ్ళు ఉన్నాయి, మానవ నక్కలు. ఎవరిని నమ్మలేం కదా. అందరూ అన్న, తమ్ముడు, అంకులు, ఆంటీ అంటుంటాడు. వాడు వెనక ఏ గొయ్యి తవ్వుతుంటాడు తెలియదు. ఇప్పుడు ఇస్కరియోతీయుడా యేసు ప్రభుతో పాటు ఉండి ఆయనకే దేవుడు. అది దేవుని చిత్తం కనుక దేవుడు అలౌ చేశారు, అది వేరే విషయం. కానీ వీరి నేచర్ అయితే మంచిది కాదు కదా. అట్లాగే నక్కలు ఉన్న చోట అంటే మానవ సమాజంలో కూడా నక్కలు ఉన్నాయి. భౌతికంగా అడవి లాంటి ప్రదేశాల్లో మిమ్మల్ని నిలబొట్టామనేది ఒకటి. మనుషుల మధ్యలో కూడా మోసం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళ మధ్యలో మేము బాగా నలిగిపోయామనేది ఇంకొకటి. అది ఆ వచనానికి భావం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా సార్, ఈ మధ్య శ్రీశైలంలో ఒక గొడవ నడుస్తూ ఉంది, మీ దృష్టికి కూడా వచ్చే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మరి అది ఒక హిందూ దేవస్థానము, ఒక శ్రీశైలం కానీ తిరుపతి కానివ్వండి. అయితే ఆ ప్రాంతాలలో క్రిస్టియన్ షాప్స్ ఉండొద్దు,
క్రైస్తవుల వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండొద్దు, వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటూ ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అదేంటి ఇప్పుడు గుణగల మేరీ మాత పుణ్యక్షేత్రం ఉన్నది, అక్కడ చుట్టూ షాపులు పెట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులేనా? కాదు కదా, హిందువులు కూడా ఉన్నారు అక్కడ. అదంతా కూడా ఒక అజ్ఞానము, తర్వాత ఒక విధమైనటువంటి ద్వేషంతో కూడుకున్న ప్రచారం తప్ప అందులో న్యాయం లేదు. ఇప్పుడు శ్రీశైలము పుణ్యక్షేత్రము, శైవ పుణ్యక్షేత్రము, శివుడి మీద భక్తి ఉన్న వాళ్ళు మల్లికార్జున స్వామిని ఆరాధించుకోవడం వెళతారు. అందులో లోపలికి వెళ్ళేవాడు ఆ దేవుడి మీద, ఆ డీటీ మీద భక్తున్న వాళ్ళు లోపలికి వెళ్తాడు, వస్తాడు. మరి అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఉండాలని చెప్పడం ఇంతవరకు సభ తప్పదు. వ్యాపారం వల్ల వ్యాపారమే, క్రైస్తవులు అయితేనేమి ముస్లింలు అయితేనేమి. ఒక నాస్తికుడే కూర్చుంటాడు. ఒక మాట నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, అల్లా లేడు, యేసు లేడు, శివుడు లేడు, శ్రీశైలం లేదు, ఏ శైలం లేదండి, అసలు దేవుడే ట్రాషు, దేవుడి మీద నమ్మకం ఉన్నాడనే నమ్మకమే ఒక చెత్త, ఒక మూఢ నమ్మకం అని అనేవాడు ఒక నాస్తికుడు కూర్చుంటాడు. అక్కడ దుకాణం పెట్టుకోలేరా? ఇదంతా కూడా చుప్పనాటి బుద్ధి, టు సే ద లీస్ట్. ఆ మాట ఇంతసేపు అనొద్దు అనుకొని ఇప్పుడు అనుకోవాలనుకుని అనేసా. ఈ మాట అన్నోడు వచ్చి చుప్పనవుతాడు. వాడు ఏం నమ్ముకున్నాడు ఏం నమ్మలేదు అని కాదు, అక్కడ శివుడికి మొక్కి వచ్చిన వాడికి బయటకు వచ్చాక మంచినీళ్ళ బాటిలే కావాలి, లేకపోతే ఇంకేమన్నా కావాలి, వాడు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాడు. ఇప్పుడు ఇది అమ్మేవాడు తప్పకుండా ఆ మత విశ్వాసంలో ఉండాలి అనేది అర్థం లేదు. ఇంకో మాట కూడా అంటున్నారు, ఇప్పుడు టీటీడీలో కానీ శ్రీశైలంలో కానీ ఆ ఎగ్జిక్యూటివ్ బోర్డులో వేరే మతస్థులు ఉంటారు. ఇక్కడ ఒక చాలా టెక్నికల్ ప్రాబ్లం పాయింట్ ఉన్నది. ఏంటంటే శ్రీశైలంలో కానీ ఇంకా ఎక్కడ కానీ ఈ దేవస్థానాలలో ఉన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ ప్రభుత్వం జీతం ఇస్తుంది కనుక అక్కడ ఉన్నటువంటి నిధులను నిర్వహణను, ఎందుకంటే విస్తారమైన లక్షలాది మంది జన సందోహం వస్తుంటారు కనుక వాళ్ళు మెయింటైన్ చేసే బాధ్యత ప్రభుత్వం స్వీకరించినప్పుడు ప్రభుత్వం అనేది అన్ని మతాలకు చెందింది, ఒక మతానికి కాదు. కనుక ప్రభుత్వం యొక్క బాధ్యతలలో మరి బాధ్యతలు నెరవేర్చడానికి అధికారులను నియమించేటప్పుడు ఎవరినైనా ప్రభుత్వం ఇతడు నా ఉద్యోగి, నా ప్రభుత్వ నిర్వహణలో ఇతడు పాలు భాగస్తుడు అనుకొని వాడిని వేస్తుంది తప్ప అక్కడున్న మతమును నమ్ముతున్నవాడిని అడిగి వేయదు. ఇప్పుడు ఒక పోలీసు శాఖలో ఉన్నవాడిని ఏ మతస్థుండైనా ఏ ప్రాంతానికైనా వేస్తారు. అలాగే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కనుక ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం ఎవరినైనా ఎక్కడైనా వేస్తుంది. కానీ మతం చూసి పెట్టండి అనడం అంతా కూడా అజ్ఞానమే. ఇదంతా ఇది సంఘ పరివారుల యొక్క మతోన్మాద భావజాలం. అవును, వీళ్ళకి నష్టం ఏంటంటే మాట అంటున్నాను, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చే జీతమే కానీ హుండీలో చేయబెట్టే తీసుకోడు కదా. అవును, అక్కడ ముస్లిమే ఉన్నాడు, తిరుపతి ఉన్నది, లేకపోతే శ్రీశైలం మరొకటి ఉంది. ఆయన డ్యూటీ ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. ఆయన మనసులో ఏ విశ్వాసం ఉంటే మీకెందుకు? అక్కడికి వచ్చే భక్త జనానికి ఈయన ఏం చెప్పేది ఉండదు, చేసేది ఉండదు కదా. అక్కడ ఒక క్రైస్తవుడు కూర్చున్నా, అక్కడ ముస్లిం కూర్చున్నా, వెంకటేశ్వర స్వామి మీద ఎంతమందికి నమ్మకం ఉందో అన్ని లక్షల మంది వస్తారు తప్ప ఏముండదు, వాళ్ళు ఆగేది ఉండదు, ఎక్కువ ఉండదు. అంటే బ్రాడ్ మైండ్ లేనటువంటి సంకుచిత మనస్కులు చెబుతున్నటువంటి మాటలు ఇవన్నీ. అలాగే ఇప్పుడు ముస్లిం దర్గాల దగ్గర, పుణ్యక్షేత్రాల దగ్గర, లేకపోతే ఇక్కడ క్రైస్తవ పుణ్యక్షేత్రాల దగ్గర హిందువులు కూడా తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. క్రైస్తవులకి ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ క్రైస్తవ పుణ్యక్షేత్రం, క్రైస్తవులు ఎక్కువ మంది వచ్చే ప్రదేశం ఇది అని అనుకున్న దగ్గరికి ఎవరైనా వేరే వాళ్ళు వస్తే ఈ రకంగానైనా వ్యాపారం కొరకైనా వచ్చి యేసు యొక్క ప్రేమను తెలుసుకుంటాడేమో,
వ్యాపారం కొరకైనా వచ్చి ఇక్కడ జరిగే అద్భుతాలను చూసి అతడు కూడా దేవునిలో రక్షణలోకి వస్తాడేమని సంతోషంగా ఇంకా క్రైస్తవులు ఆహ్వానిస్తారు. కానీ వీళ్ళకెందుకే నమ్మకం లేదు? క్రైస్తవుడు ముస్లిము తిరుమలలో కానీ శ్రీశైలం కానీ ఉద్యోగం ఉంటే అక్కడ ఆ దేవుని మహిమలను చూసి ఇతరులకు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందని వీళ్ళకి ఎందుకు సంతోషం లేదు? అంటే అట్లాంటివి జరగదని నమ్మకం అన్నమాట వాళ్ళకు. ఎప్పటికన్నా కన్వర్షన్ అయితే మనోడు అటుపోతాడు తప్ప వాడు ఇటు వచ్చే అవకాశం లేదని వీళ్ళకి బాగా తెలుసు. కనుక ఇదంతా కూడా వాళ్ళు సెల్ఫ్ డిఫీటింగ్ ఆర్గ్యుమెంట్ అంటారు. తాను కూర్చుని కొన్నతారు నరుక్కునేటట్టు. అంత నిజంగా వాళ్ళు ధైర్యవంతులైతే వాళ్ళ దైవత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉంటే, వాళ్ళు నమ్మే దేవతల మీద వాళ్ళకు గౌరవం, నమ్మకం, వాళ్ళ శక్తి మీద నమ్మకం ఉంటే అసలు మొత్తం క్రైస్తవుని పెట్టండి మా బోర్డులో. ఒక సంవత్సరం తిరిగేసరికి పదవీ కాలం ముగిసేటప్పటికి వాళ్ళందరూ వెంకటేశ్వర స్వామి భక్తులు అయిపోతారు, శ్రీశైలం మల్లన్న భక్తులు అయిపోతారు, వెంకటేశ్వరుని భక్తులు అయిపోతారు. అంత శక్తి ఉంది అక్కడ అని అనాలి వీళ్ళు. కానీ ఆ మాట అనరు. ఎందుకంటే వాడేం కాదు సార్, అనవసరంగా కొన్ని పుట్టినట్లని తెలిసిపోతే వాళ్ళకు అని మరి ఏమేం బాధపడుతున్నాడో తెలియదు. నేనైతే క్రైస్తవుల సభలు, సమావేశాలు, ప్రార్థనలు జరిగేటటువంటి ప్రదేశాల్లో అన్నులు ఎంతమంది వ్యాపారం పెట్టుకుంటే అంత మంచిది. వాళ్ళ చెవిలో సువార్త అనేది, వాళ్ళ దేవుని వాక్యం అనేది వాళ్ళ చెవిలో పడుతుంది, వాళ్ళ హృదయంలో ఆ విత్తనం ఫలిస్తుంది, ఎప్పటికైనా వాళ్ళు ఆలోచించుకుంటారు అని నేనైతే సంతోషిస్తా. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సార్ అదేవిధంగా కొన్ని ప్రశ్నలు అడిగి ఉన్నారు ఆల్రెడీ ఇంతకుముందు, వాటిని మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నాను. సార్ ఒక బ్రదరు ఫేస్బుక్లో అడిగారు, పాల్రాజ్ అని ఆయన పేరు. సార్ దేవుడు సర్వజ్ఞాని కదా సార్, ఒక కాల్ వస్తుంది తీసుకుందాం. హలో హలో బ్రదర్, వెల్కమ్ టు యథార్థవాది టీవీ. ప్రైజ్ ది లార్డ్. అడగండి అడగండి. వందనాలైనా. మీ పేరేంటి? నా పేరు సందీప్ అండి, విసన్నపేట. చెప్పండి, ఏంటి మీ డౌట్ ఏంటి? ఇది వెయ్యేండ్ల పరిపాలన గురించి ఒక డౌట్ ఉంది. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ప్రకటన 20వ అధ్యాయం ప్రకారం మృతుల ఇప్పుడు అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఉన్నారే వెయ్యేండ్ల పరిపాలనలో ఉంటారే గారు, లేకపోతే మొత్తం ఆదాము నుంచి సంఘం ఎత్తబడే వరకు ఉండే నీతి మంతులంతా వెయ్యేండ్ల పరిపాలనలోకి వస్తారా, లేదా ఓన్లీ మొదటి అర్థవారంలో అబద్ధ క్రీస్తు చేత హింసింపబడిన వారు మాత్రమేనా అనేది? మంచిది. ఈ డౌట్కి చెప్తాను నేను. ఇప్పుడు అడిగినటువంటి సందీప్ బాబు గాని మిగతా భక్తజనులందరూ వినండి. 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీద ఉండే పౌరులు అనేది వేరు. 1000 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు అదివరకే రక్షణ పొంది మహిమ శరీరాలు ధరించి యేసయ్యతో పెళ్లి కూడా జరిగిపోయిన వధూ సంఘము, భక్త సమాజం, విమోచించబడిన శరీరాలతో ఉన్న భక్త సమాజం వేరు. బాగా గమనించాలి. 1000 ఏళ్ల పరిపాలన మొదలు రాకముందే, 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభం కాకముందే వధూ సంఘము తయారైపోయింది. యేసయ్య ప్రక్కన పట్టపు రాణిగా సింహాసనం ఎక్కింది. ఎక్కిన తర్వాత వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో పౌరులు కారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఈ 6000 ఏళ్ల భక్త సమాజము పౌరులు కాదు, వాళ్ళు పట్టపురాణి. లెట్ దిస్ బి మేడ్ వెరీ క్లియర్ ఇన్ ఎవ్రీ వన్స్ మైండ్. ఆదాము మొదలుకొని ఆఖరి కడబోర ధరించేదాకా, ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజంలో నుండి కూడా వచ్చిన భక్తులందరూ కలిస్తే వాళ్ళు పట్టపురాణి, వధువు సంఘము. యేసు ప్రభు అనే మహారాజు ప్రక్కన కూర్చుని వధువు సంఘమే వాళ్ళు. కానీ భూమి మీద పౌరులు కాదు. భూమి మీద పౌరులు ఎవరంటే మామూలుగానే ఇంకా మట్టి శరీరముతోనే ఉండి అర్మగద్దోని వారు తర్వాత కూడా సర్వైవ్ అయినటువంటి వారు
వాళ్ళు పిల్లల్ని కానీ మళ్ళీ భూమిని నిండిస్తారు. వాళ్ళకి ఇట్లాంటి శరీరాలు ఉంటాయి, మహిమ శరీరాలు ఉండవు. వాళ్ళకు మరణం ఉంటుంది, అకాల మరణాలు ఉండవు. కానీ మరి ముందు 100 ఏళ్ళు బతికి చచ్చిపోతుంటారు. ఇంకా 100 ఏళ్ల కంటే ఎక్కువ బతికే వాళ్ళే అధిక శాతం ఉంటారు. కనుక భక్తులందరూ వేరే రాజ్యంలో ఉంటారంటే భక్తులు ఉండకెక్కడికి పోతారు? వాళ్ళు యేసు ప్రభు యొక్క భార్య కనుక వాళ్ళు ఉంటారు. కానీ భూమి మీద పౌరులు కాదు, వాళ్ళు పరిపాలన చేసే రాణి. ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించండి. మామూలుగా మట్టి దేహాలతో, మానవ దేహాలతో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభు రెండవ రాకడ తర్వాత వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కానీ భూమిని నిండిస్తారు. వాళ్ళందరూ మళ్ళీ తర్వాత తిరగబడతారు వేల రాజ్యం అయిన తర్వాత. అది విషయం. ఓకే బ్రదర్, మీకు జవాబు లభించిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సరే, అదేవిధంగా దేవుడు సర్వజ్ఞాని కదా, మరియు ఒకరిని పుట్టించి వాడు అన్యునిగా ఉండి దేవుణ్ణి గ్రహించక చనిపోతే వాడు నరకానికి వెళ్తాడు అని దేవునికి ముందే తెలిసినప్పుడు వాడిని పుట్టించి బ్రతికించి నరకములో వేయడం కంటే పుట్టించకుండా ఉండడమే మంచిది కదా, మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటూ అడుగుతా ఉన్నాను. ఆ ప్రశ్న అడిగిన వారెవరో కానీ వారికి నా సలహా, నేను రాసిన లేక దేవుడు నా చేత రచింపజేసిన యాకోబు దేవుడు అనే బుక్ తప్పక చదవాలని నా యొక్క అభ్యర్థన. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రీడెస్టినేషన్ ఆర్ ఫోర్ ఆర్డినేషన్, దేవుని యొక్క భవిష్యత్ నిర్ణయ సిద్ధాంతము, భవిష్యత్ నిర్ణయ సిద్ధాంతం. మరి పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే దేవుడు యాకోబును ప్రేమించను, ఏశావును ద్వేషించను. ఇంకా పిల్లలు పుట్టనే లేదు, మంచి చేయలేదు, చెడు చేయలేదు, అసలు వాళ్ళన్నీ శాంతిలే లేదు. కానీ పుట్టబోతున్న వాళ్ళని దేవుడు మనసులో కోపం పెట్టుకున్నాడు, ద్వేషం పెట్టుకుని ఇంకోని ప్రేమించాడు. ఇది ఎంతవరకు న్యాయము, సమంజసము? దేవుడు అయిన వాడు అలా చేయొచ్చునా? అసలు పుట్టేసి చెడు చేసిన ప్రేమించమంటాడు ఆయన. పుట్టిన తర్వాత మరి పౌలులాగా నేను ప్రధాన పాపిని అని దూషకుడు, హానికరుడు, హింసకుడుగా ఉండిన వాడిని ఆయన ప్రేమించాడు. అలాంటి వాళ్ళని మనం కూడా ప్రేమించమని చెప్పాడు. మరి పుట్టనే వాళ్ళని ప్రేమించడం ఏంటి? లేక పుట్టని వాళ్ళని ద్వేషించడం ఏంటి? ఏశావును అనే పాయింట్ నేను యాకోబు దేవుడు అనే దగ్గర రాశాను. అక్కడ విషయం ఏమిటంటే, పుట్టిన తరువాత మనుషులు ఎలాంటి వాళ్ళుగా తయారవుతారో సువార్త వాళ్ళకి చెప్పబడినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందిస్తారో దేవుడు వీళ్ళకు పుట్టినాక అకౌంటబిలిటీ ఏజ్, లెక్క ఒప్పజెప్పగలిగిన మెచ్యూర్ మైండ్ ఉన్న ఏజ్ వచ్చిన తర్వాత ఎవరైనా సువార్త వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారో దానిని కాలంలో ముందుకెళ్ళి దేవుడు చూస్తాడు. చూసి శబాష్, ఇతడు ఇంత న్యాయంగా నా సువార్తను గురించి ఆలోచిస్తున్నాడు కనుక ఎలాగో రక్షణ పొందుతాడు, కనుక వీళ్ళు ఇప్పటి నుంచే ప్రేమిస్తాను అనుకుంటాడు. కొంతమంది లాజిక్ లేకుండా అడ్డంగా మాట్లాడి ఎన్ని ఆధారాలు చూపినా అలాగే వాళ్ళు వ్యతిరేకిస్తున్న వాళ్ళని కూడా కాలంలో ముందుకు ప్రవేశించి వాళ్ళ యొక్క వితండవాదాన్ని కూడా దేవుడు చూస్తాడు. ఓహో, వీడిలాగా ప్రవర్తిస్తున్నాడు, ఇతను రక్షణకు రాడు, రక్షిద్దాం అనుకున్న వాడు రాడు కనుక వాళ్ళ గురించి ఆల్రెడీ మనసులో ఆయనకు అప్పటి నుంచే నెగిటివ్ ఉంటుంది, బికాజ్ హీ నోస్ ద ఫ్యూచర్. మరి అలాంటి వాడిని పుట్టించడం ఎందుకు అనే ప్రశ్న అడిగారు. పుట్టించడం ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఖచ్చితంగా ఎవరు రక్షణ పొందుతారో వాళ్ళు మాత్రమే పుట్టాలి అని అంటే, అసలు మనుషులు పుట్టడంలో పాతాళ లోకంలో ఆత్మల కార్ఖానాల్లో ఇంకొక శక్తి యొక్క ప్రమేయం ఉన్నది అనే సంగతిని నేను విశ్వ చరిత్రలో చెప్పాను. కనుక ఈ ప్రశ్నలన్నిటికీ ఒక గ్రంథములో చెప్పిన ప్రత్యక్షత, ఇంకో గ్రంథం ఇలా గొలుసులాగా ప్రత్యక్షతలు వచ్చి ప్రశ్న మిగలకుండా అయిపోతుంది. నా పుస్తకాలన్నీ చదవాలి.
కనుక దేవుడు ఎవరైతే రక్షణ పొందరని తెలుసో వాళ్ళని కూడా పుట్టనిచ్చాడు. రక్షణ పొందరు అని తెలిసిన వాళ్ళని పుట్టడానికి అవకాశం ఇచ్చాడు, కానీ దేవుడే పుట్టించలేదు. ఆత్మల కార్ఖానా అనే ఒక కార్ఖానా ఉంది. అక్కడ అంధకార రాజ్యాధిపతికి కూడా కొంత భాగస్వామ్యం ఉన్నది. వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను దేవుడు పుట్టించాలనుకున్నటువంటి కొన్ని కోట్ల మందే కాకుండా దానికి అనేక రెట్లు ఎక్కువ మందిని పుట్టేలాగా చేస్తాను. చేసినప్పుడు ఇంతమందిని దేవుడు నరకానికి పంపలేడు కనుక తన రక్షణ ప్రణాళిక కూడా ఆయన మార్చుకోవాల్సి వస్తుంది అనేది దుష్టుని యొక్క తెలివి తక్కువ తెలియదు, స్టూపిడ్ ఇంటెలిజెన్స్. కానీ వాని యొక్క పప్పులు ఉడకవు. దేవుడు ఏం చేస్తాడు, రక్షణ పొందకపోయినా సరే వాళ్ళని సాతాను కొంతమందిని పుట్టేటట్టు చేస్తున్నారు కనుక ఉగ్రతాపాత్రమైన ఘటనలుగా దేవుడు వాడుకుంటాడు. ఉగ్రతాపాత్ర ఘటనలను దేవుడు పుట్టించలేదు, వాళ్ళు దేవుని సంకల్పానికి బయట పుట్టారు కనుక వాళ్ళని కూడా ఒక ప్రయోజనానికి దేవుడు వాడుకుంటాడు అనే సంగతిని కూడా నేను విశ్వ ప్రణాళికలో, విశ్వ చరిత్రలో, మహిమ ప్రపంచంలో చెప్పాను. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎవరైనా సరే మీకు ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు, ఇంకా ఇవే కాదు ఇంకెన్ని ప్రశ్నలు వచ్చినా, మరి ఎన్నోసార్లు సార్ గారు చెప్తూనే ఉన్నారు, మరి సార్ గారి చేత దేవుడు రచింపజేసినటువంటి ప్రణాళిక గ్రంథాలు ఇంకా మిగతా గ్రంథాలన్నీ కూడా చదవాలని, అవన్నీ కూడా మీకు అందరికీ అమెజాన్లో మరి దొరుకుతూ ఉన్నాయి. అమెజాన్లో రంజిత్ ఓఫిర్ బుక్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే ఇప్పుడే మీకు మొబైల్లో అవి కనబడతాయి. వెంటనే మీరు ఆన్లైన్లోనే పర్చేజ్ చేసి చదువుకోవచ్చు. కనుక అనేక ప్రశ్నలకు మీకు సమాధానాలు దొరుకుతాయి. ఇంకేమైనా ఉంటే మీరు అడగవచ్చు, కానీ తప్పకుండా మీరు ప్రతి ప్రశ్నకు కూడా మీరు జవాబు పొందుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా అమెజాన్లో మీరు ఒకసారి విజిట్ చేయండి. రంజిత్ ఓఫిర్ గారి బుక్స్ని మీరు తీసుకొని చదవాలని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక కాల్ తీసుకుందాం. హలో అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? నా పేరు చందు సార్. నా పేరు, నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉంటున్నాను, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే బ్రదర్, మీ ప్రశ్న ఏంటి అడగండి, సార్ ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అంకుల్, ఓఫర్ అంకుల్. ప్రైజ్ లార్డ్ నాన్న. అంకుల్, డౌట్ ఏంటంటే యేసు ప్రభు వారు ట్రాన్స్ఫిగర్ అయ్యారు కదా, రూపాంతరం చెందారు కదా. ఆ ముందు వచనాలలో కుమారుడు, మనిషి కుమారుడు మహిమతో వచ్చినప్పుడు ఇక్కడ మీలో నిలిచిన వాళ్ళు కొంతమంది చూస్తారని ఉంది కదా, సజీవంగా ఉంటారండి. అంటే దాన్ని మనం లిటరల్ గా తీసుకోవాలా దాన్ని? ఇప్పుడు మీరే మీ ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పారు. ఏంటంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం బలముతో వచ్చును చూచు వరకు మరణము చూడరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు యేసయ్య. ఇది మార్కు సువార్త, లూకా సువార్త, మత్తయి సువార్త, 3 సువార్తల్లో కూడా ఉంది. ఈ ట్రాన్స్ఫిగరేషన్ ఈవెంట్ కంటే ముందున్న వచనాలు 3 సువార్తకులు కూడా అవే రాశారు. ఈ మాటలు చెప్పింది మొదలుకొని రమారమి 8 దినములు, రమారమి 6 దినములు అని రాయబడింది. కనుక ఆ మాటలకు నెరవేరిపోయి రూపాంతర కొండ మీద జరిగిన సంఘటన అన్నమాట. దేవుని రాజ్యం, నా సమాధానం కంప్లీట్ కానీ, దేవుని రాజ్యం బలముతో వచ్చినప్పుడు ఉండే సన్నివేశాన్ని రూపాంతర కొండ మీద వాళ్ళు చూశారు. దేవుని రాజ్యం బలముతో రావడం 2వ రాకడలో జరిగినప్పుడు ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వర్గములు ఉంటాయో అన్ని వర్గాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. నేను చెప్తున్నాను దీనిని, మొట్టమొదట యేసు 2వ రాకడలో దేవుని రాజ్యం బలంగా వచ్చినప్పుడు యేసు ప్రభు మహిమలో ప్రకాశిస్తూ ఉంటాడు. పాయింట్ నెంబర్ 1, రూపాంతర కొండ మీద యేసు ప్రభు మధ్యాహ్న కాల సూర్యులాగా ప్రకాశిస్తున్నాడు. ఇది మొదటి విషయం. రెండవది, మరణించి తిరిగి లేచిన భక్తులు కొంతమంది యేసు 2వ రాకడలో ఉంటారు, జనమందరూ చూస్తారు. దానికి ప్రతినిధిగా, మరణించి లేచిన పునరుద్ధాన భక్తులకు ప్రతినిధిగా మోషే ఉన్నాడు రూపాంతర కొండ మీద. మరణము చూడకుండానే ఎత్తబడిన భక్తులు కూడా కొందరు ఉంటారు, 2వ రాకడలో ఉంటారు. వాళ్లకు ప్రతినిధిగా ఏలియా భక్తుడు ఉన్నాడు, ఆయన అగ్నివేదం మీద కొనిపోబడ్డాడు. మహిమలో యేసు ఉంటాడు. పునరుద్ధానం చెందిన భక్తులు మోషే వంటి వారు ఉంటారు 2వ రాకడలో.
ఏలియా లాగా మరణం చూడకుండా ఎత్తబడ్డోళ్ళు ఉంటారు. వీళ్ళు కాక కొండ దిగువన మారు మనసు పొందకుండా ఉన్న ఇశ్రాయేలు జనాంగం ఉండనే ఉన్నది. అంటే రెండవ రాకడ డ్రామాలో ఉండే పాత్రలన్నీ కూడా రూపాంతర కొండ దగ్గర కనబడుతున్నాయి. అందుకే దేవుని రాజ్యం బలంతో వచ్చిన చూచు వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు మరణం చూడని చెప్పి రమారమి 8 దినములు 6 దినములు అయినాక కొండ మీదకి ఆ డ్రామా మొత్తం యేసు ప్రభు చూపించాడు. ఆ మాటలో ఒక ఫుల్ఫిల్మెంట్ ఇది. అది ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. సరే, అదే ఇంకో కాల్ ఉంది. హలో హలో వందనాలండి. బ్రదర్, మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వినోద్ కుమార్ అండి, భద్రాచలం నుంచి. భద్రాచలం వినోద్ కుమార్ గారు, మీ ప్రశ్న ఏంటి అడగండి, సార్ ఉన్నారు. వందనాలు అయ్య గారు. వినోద్ కుమార్ చెప్పండి. మనకి ఎస్తేరు గ్రంథంలో మనకి ఇండియా అనే పదం ఉంది కదండి. హిందూ దేశం అని తెలుగు బైబిల్లో ఉందా? అయితే అది మన భారతదేశం అంటారా? ఖచ్చితంగా. డౌట్ అంటే ఇంకొకటి, స్త్రీలు ఉపదేశించకూడదు, వాక్యం చెప్పకూడదు, ఒక పాస్టర్ ఇలా అంటున్నారండి. బైబుల్ మామూలుగా మాట్లాడచ్చులే కానీ బైబుల్ ఉపదేశం అది చేయడానికి వీలు లేదు, మామూలుగా స్త్రీల సమాజంలో మాట్లాడుతానంటగా మాట్లాడుతున్నారు. తర్వాత బాప్తిస్మం వాళ్ళకి ఇవ్వడానికి అర్హత ఉంది అంటారా? బాప్తిస్మం మంచి మాట అడిగారు. జవాబునండి బ్రదర్. దీని విషయంలో కూడా నేను సింహనాదం అనేక గ్రంథాలు అనేక స్థలాల్లో నా మాసపత్రికల్లో చెప్పాను. స్పోకన్ మెసేజెస్ కూడా ఉన్నాయి. చాలా వందల సార్లు దీని సమాధానం చెప్పాను. స్త్రీలు పురుషుల కంటే తక్కువ వారిని, తెలివి తక్కువ వారిని కానీ, అసమర్థురాళ్ళని కానీ, మగవాళ్ళే పెద్ద సమర్థులని, ఆడవాళ్ళంతా పనికి మారిన సరుకని అర్థము కానీ కాదు. బైబిల్లో ఉన్న దేవునికి ఆ ఉద్దేశం లేదు, పౌలుకు ఆ ఉద్దేశం లేదు. పౌలు భక్తులు స్త్రీలను చాలా గౌరవించాడు. మరి రక్షకుడే, సృష్టికర్త యేసు ప్రభువు కాబట్టి ఒక తల్లి గర్భమున పుట్టి తల్లి ఒడిలో కూర్చొని ఆమె పాలు దాగి ఆమె ఆలన పాలనలో పెరిగి ఆయన మరణ సమయంలో కూడా అమ్మ అని పిలిచి బాధ్యత నెరవేర్చుకున్నప్పుడు స్త్రీలను క్రైస్తవం 2వ క్లాస్ పౌరులుగా చూడదు. స్త్రీలకు కొంతమంది మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. కనుక అసలు పాయింట్ అది కానే కాదు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక మెటఫారికల్గా సాదృశ్య రీతిగా దేవుడు ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేశాడు. అంటే సాదృశ్యము, నమూనా, మాదిరి ఆధ్యాత్మిక సత్యాలకు భౌతిక ప్రపంచంలో ఒక పోలిక, ఒక మినియేచర్ డ్రామా లాగా ఒకటి చేశాడు ఆయన. తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, మన ఊళ్ళో చిన్న చిన్న తాజ్మహల్ అమ్ముతారు. చార్మినార్ హైదరాబాద్లో ఉంది, అన్ని ఊళ్ళల్లో చిన్న చిన్న చార్మినార్ బొమ్మలు అమ్ముతారు. అలాగా ఈ విశ్వంలోనే ఒక భర్త ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసు. భక్త సమాజం అంతా ఆయన యొక్క భార్య. అంటే యేసు నుండి భక్త సమాజం ఎలాగ లోబడుతుందో దానికి సూచనగా స్త్రీలు మౌనముగా విధేయతతో ఉండాలి అన్నాడు. అలాగే క్రీస్తు ఏ విధంగా తన సంఘమును ప్రేమిస్తాడో ప్రతి పురుషుడు తన సొంత భార్యను ప్రేమించాలి అన్నాడు. కనుక ఈ పోలికను బట్టి ఆడవాళ్ళందరూ సంఘానికి పోలిక, సంఘమునకు నమూనా, మాదిరి. మగవాళ్ళు విశ్వానికే భర్త అయినటువంటి యేసునాథుని పోలిక, పురుషుడు క్రీస్తు యొక్క పోలిక, స్త్రీ సంఘం యొక్క పోలిక. కనుక కింద కూర్చున్న వాళ్ళందరిలో పురుషులు స్త్రీలు ఉన్నారనుకోండి, ఒక పురుషుడు నిలబడి పరిపాలన చేస్తున్నాడు, పరిచర్య ధర్మం జరిగిస్తున్నాడు, వాక్యం చెబుతున్నాడు, బాప్తిస్మాలు ఇస్తున్నాడు, ప్రభురాత్రి భోజన సంస్కారం ఇస్తున్నాడు. ఈ పరిచర్య ధర్మం అంతా పురుషుడు జరిగిస్తే కింద స్త్రీలు ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క ప్రతిబింబము నిలబడింది, సంఘం యొక్క ప్రతిబింబాలు కింద కూర్చున్నాయి. ఇందులో ఇబ్బంది లేదు, తిరగబడినటువంటి పోలిక ఏమీ లేదు. కానీ
దానికి వ్యతిరేకంగా ఆలోచిద్దాం. పురుషులందరూ కింద కూర్చున్నారు, ఒక స్త్రీ పరిపాలన చేస్తుంటే అప్పుడు ఎలా ఉంటుందంటే క్రీస్తు యొక్క ప్రతిబింబములన్నీ కింద కూర్చున్నాయి, క్రీస్తు మీద సంఘమే పరిపాలిస్తున్నట్టు ఉంటుంది. పోలిక తిరగబడింది. అందుచేత క్రీస్తు యొక్క ప్రతిబింబాల మీద సంఘము యొక్క ప్రతిబింబం పరిపాలన చేయకూడదు. అందుచేత స్త్రీకి సంఘ కాపరిత్వం లేదు. తక్కువ జాతి అని కానీ తక్కువ బుర్రకా ఉందని కాదు. సృష్టిలో ఆమె సంఘానికి పోలిక కనుక సంఘము వలె ఆమె మౌనముగా విధేయతతో ఉంటే భర్త సమాజం ఇలా ఉంటుందన్నమాట ఆ విశ్వభర్త ఎదుట అనుకుంటారు జనాలు. ఆ పోలిక కొరకు మాత్రమే. అయితే కాపరిత్వ బాధ్యతలు మాత్రమే ఇవ్వబడలేదు. కానీ బైబిల్లో ప్రవచించిన స్త్రీలున్నారు, ప్రవక్త్రీలున్నారు. దెబోరా ఒక ప్రవక్త్రి. కొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడ్డప్పుడు తొలకరి వర్షం మేడగడ్డి దగ్గర, యెరూషలేములోని మేడగడ్డి దగ్గర తొలకరి వర్షం పరిశుద్ధాత్మ వర్షం వచ్చినప్పుడు అక్కడ స్త్రీలు కూడా ఉండి పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడారు. పేతురు, యోహాను, యాకోబు ఇటువంటి 120 మందిలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కృపావరములు ఇవ్వడములో దేవుడు స్త్రీ పురుష భేదం చూపించలేదు. కృపావరాలు ఇవ్వడంలో ఆడమగా తేడా దేవుడు పాటించకపోతే ఆ కృపావరాలలో ఒకటి ప్రవచన వరము కూడా ఉన్నది. కృపావరాలు అందరికీ ఈక్వల్. అందులో ప్రవచన వరం కూడా పురుషులకు స్త్రీలకు కూడా ఇచ్చారు. మగవాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, స్త్రీలు ప్రవక్త్రీలు ఉన్నారు. అలాంటప్పుడు మరి స్త్రీ మౌనంగా ఎలా ఉంటుంది? ప్రవచించడం అంటే నిర్దేశించి మాట్లాడడం, వాక్యం ప్రకటించడం. కనుక స్త్రీలు ఉపదేశం చేయొద్దు అని అంటే అధికారం చేయొద్దు అన్నమాట. వాక్యం చెప్పొద్దని, సువార్త చెప్పొద్దని కాదు. కాపరిగా సంఘ పరిపాలన చేస్తూ పురుషుడి మీద అధికారం చేస్తూ మాట్లాడకూడదు. మామూలుగా తమకు బయలుపరచబడ్డటువంటి వాక్కును స్త్రీలు ప్రకటించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. స్త్రీలు ఎంత సువార్త ప్రకటించినా, ఎంత వాక్యం బోధించినా వాళ్ళ ద్వారా వచ్చే ఆత్మలందరూ సంఘానికి రావాలి. సువార్త సేవ ద్వారా వచ్చే ఫలాలు స్థానిక సంఘం లోపలికి వ్యక్తులుగా వచ్చి చేర్చబడాలి. తర్వాత మళ్ళీ క్రీస్తు యొక్క పోలిక అయినటువంటి ఒక మగవాడు, పురుషుడు, సంఘ కాపరి వీళ్ళకి బాప్తిస్మాలు ఇస్తాడు, ప్రభురాత్రి భోజనం ఇస్తాడు. మరొక స్త్రీలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. వాళ్ళు సువార్త చెప్పొచ్చు, కాపరి అనుమతితో సంఘంలో ఉపదేశం కూడా చేయవచ్చు. వాళ్ళు పురుషుని అనుమతి తీసుకోవాలా, సంఘ కాపరి పర్మిషన్ తీసుకొని స్త్రీ ఒక బలమైన ప్రసంగం చేయవచ్చు. అప్పుడు ఎలా ఉంటుందంటే క్రీస్తు అధికారము క్రీస్తు ద్వారా అనుమతి పొంది ఒక భక్తుడు ప్రవచించినట్టు ఉంటుంది. ఆ క్రమాన్ని పాటించడం అందరికీ మంచిది. ఇది దేవుని చిత్తం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మరి సమయం ముగిసిన కారణం చేత ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పటి వరకు మరి వీక్షకులారా మరి అనేక ప్రశ్నలకు మీరు జవాబులు విని ఉన్నారు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా తప్పకుండా తిరిగి సమాధానాలను సార్ చెప్తారు, విందాం. మరి సమయము ముగుస్తుంది కనుక ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవజనులు రంజిత్ ఓఫిర్ గారికి హృదయపూర్వక వందనాలు. ఇప్పటివరకు చక్కని జవాబులు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు వీక్షించిన మీకు అందరికీ కూడా వందనాలండి. మీకు ఏ ప్రశ్నలైనా సరే ఉంటే మీరు మరి మీకు కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి, తర్వాత అయినా పర్వాలేదు. తర్వాత మీకు ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు దాదాపుగా యూట్యూబ్లో మీకు సిద్ధంగా ఉంటున్నాయి. కొంతమంది ఉన్నటువంటి ఆల్రెడీ వీడియో రూపకంగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఉన్నటువంటి ఆ జవాబులు, ప్రశ్నల జవాబులు ఏవైతే ఉన్నాయో వాటిని అడుగుతూ ఉన్నారు కనుక మీరు ఆ ప్రశ్నను కనుక మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే దయచేసి దానికి జవాబు మీకు దొరుకుతుంది. రంజిత్ ఓఫిర్ గారు చెప్పినటువంటి జవాబే. ఆ ప్రశ్నను రంజిత్ ఓఫిర్ గారి ఆన్సర్ అని చెప్పేసి మీరు కొట్టండి, మీకు వచ్చేస్తుంది. లేదా యథార్థవాది టీవీ ఛానల్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయండి. మీరు ఎలా సెర్చ్ చేసినా సరే మీ ముందుకు ఆన్సర్ వస్తుంది యూట్యూబ్లోనే. కనుక దాదాపుగా ప్రతి ప్రశ్నకు కూడా జవాబులను అందుబాటులోనికి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కనుక మీరు దాన్ని పొందుకోవాలని మనవి చేస్తున్నాను. ఇంకా మీకు దొరకని ప్రశ్న ఏదైనా ఉంటే మీరు అడగండి. తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరూ
మరి రంజిత్ ఓఫిర్ గారి చేత దేవుడు రచింపజేసినటువంటి గ్రంథాలన్నీ అమెజాన్లో సిద్ధంగా ఉన్నాయి గనుక దయచేసి రంజిత్ ఓఫిర్ బుక్స్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే మీ ముందు అవన్నీ కూడా ప్రదర్శింపబడతాయి. వాటిని వెంటనే మీరు పర్చేస్ చేసి కొనొచ్చు, లేదా ఓఫిర్ పబ్లికేషన్స్కి మీరు కాల్ చేసి హార్డ్ కాపీని కూడా మీరు పొందొచ్చు. మీరు యథార్థవాది ఛానల్లోనే మీరు మిగతా నంబర్స్ కానివ్వండి, ఆ యొక్క లింక్స్ కానీ మీరు చూస్తారు. దయచేసి మీరు దాన్ని సంప్రదించి మీరు ప్రతి ప్రశ్నకు కూడా మీరు జవాబు పొంది ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు వీక్షించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.